ఓకే. ఆ! ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు 12 వేస్ ఆఫ్ రియలైజింగ్ ఈ స్వయంగా బాబా ఇచ్చినటువంటి సందేశం. అంటే భగవంతుడి అయిన మెహర్ బాబా చెప్తున్నారు, నన్ను అనుభూతి చెందటానికి, అంటే నన్ను రియలైజ్ అవ్వటం. రియలైజ్ అవ్వటం అంటే రియల్ ఐని పొందటం. మన యొక్క స్వస్వరూపాన్ని పొందటానికి మెహర్ బాబాని, భగవంతుడైన మెహర్ బాబా మనకి ఏ రకమైన లక్షణాలు ఉంటే ఆయన్ని మనం రియలైజ్ అవ్వగలం. అంటే మన అందరి జీవితం లక్ష్యం కూడా గాడ్ రియలైజేషన్. గాడ్ రియల్ ఐ చేశాం. అంటే రియలైజేషన్ అంటే మన నిజ స్థితిని మనం తెలుసుకోవటం, నిజాత్మని మనం తెలుసుకోవటమే రియలైజేషన్. అది దీనికి శిష్యుడిగా అంటే భగవద్ అన్వేషకునిగా మనకి ఏ లక్షణాలు అవసరం, అప్పుడు మాత్రమే ఆ లక్షణాలు కనుక నీలో ఉన్నట్లయితే భగవంతుడైన నన్ను నీవు అనుభూతి చెందగలవు, నన్ను సంతోషపెట్టగలవు అని చెప్పేసి ఒక 12 మార్గాలు, అంటే అనేక మార్గాలు ఉన్నప్పటికీ వాటిల్లో అతి ముఖ్యమైనవి ఆయన ఎన్నుకుని 12 మార్గాల్ని మనందరికీ చెప్పడం జరిగిందండి. దాంట్లో ఇది పాత్ ఆఫ్ లవ్ అనే బుక్‌లో 3 భాగాలు ఉన్నాయి. మూడవ భాగంలో ఈ విషయం చెప్పటం జరిగిందండి. ఇక మొదటిది తహతహ. తహతహ అంటే లాంగింగ్. ఎంతటి లాంగింగ్ ఉండాలంటారంటే మెహర్ బాబా అంటే ఒక భగవంతుడు నేను ఈ జన్మలోనే భగవంతుడిని రియలైజేషన్, నా జీవిత లక్ష్యాన్ని సాధించాలి, ఆ రియలైజేషన్ పొందాలి అన్న తహతహ కనుక ఉన్నట్లయితే అటువంటి వాడికి సహారా ఎండలో, మండుటెండలో అనేక దినములుగా ఒక వ్యక్తి పడి ఉన్నాడు అనుకోండి, అతనికి మంచినీళ్ళ గురించి ఎంతటి సహతహ ఉంటది. ఒక సహారా ఎడారిలో మండుటెండ, పట్ట పగలు, ఇక ఎంతటి దాహం ఉంటది. ఎక్కడ మంచినీళ్ళు దొరకకపోతే ఎంతటి ఆ మంచినీళ్ళ గురించి అతను తహతహ పడుతూ ఉంటాడు. అలాంటి తహతహ భగవంతుడైన నన్ను నాలో చేరటానికి, నన్ను పొందటానికి అంతటి తహతహ కావాలి. అనగా మనకు రాత్రులు పగళ్ళు మనకు కేవలం రెండో ధ్యాస ఉండటానికి లేదు. భగవంతుని ధ్యాసే, బాబా నీ కృప నాకు ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి మన మాటలలో, మన చేతలలో, మన ఆలోచనలో అన్నిటిలో బాబాయే ఉండాలి. అప్పుడు అంతటి తహతహ ఉండాలి. ఇక మీరు అంతటి తహతహ ఉంటే గ్యారంటీగా ఆయన తాలూకా కృపను మనం సాధించడం కాకుండా ఆయన ఏమంటున్నాడు దానికి, అంతటి తహతహ కనుక నా ఎడల నీకు ఉన్నట్లయితే అప్పుడు నీవు నన్ను అనుభూతి చెందగలవు. అప్పుడు మాత్రమే నన్ను అనుభూతి అంటే ఆయన తన యొక్క దివ్యత్వాన్ని మనకి రుచి చూపిస్తాడు. ఆయన మనకి ఎంత తహతహ ఉన్నా ఆయన కనుక సంతోషపెట్టలేకపోతే, ఆయన కనుక ఈ మన మీద తన కృపను చూపించకపోతే, ఎంతటి తహతహ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయన మన వైపుకి చూస్తాడు. ఆయనను మనం అనుభూతి అంటే ఒక డైరెక్ట్‌గా చూడటం కావచ్చు. ఇప్పుడు కైకోబాద్ అన్నాడు. రోజుకి 1,00,000 సార్లు నామజపం చేసాడు. అంతటి వ్యక్తికి భగవంతుడు ఎవరో ఆయనకు అనుభూతి వచ్చింది. మెహర్ బాబా ఎవరో మనకు బాబా జీవిత చరిత్రలో ఇంతటి తహతహ ఉన్నవాళ్ళు అనేక కొద్ది మందికి మనకు కనిపిస్తారు. ప్లేడర్ అతను ఏంటి, నాకు ఈ జీవితంలో 100కి 100 పాళ్ళు 100% నాకు ఇంకా 3 జన్మలు ఉన్నాయి నీకు, ఇప్పుడెప్పుడే వద్దు, అనేక సంస్కారాలు ఉన్నాయి, 3 జన్మల సంస్కారాలు. అవన్నీ ఈ జన్మకి తీసుకొచ్చి నేను నీకు మోక్షం ఇవ్వాలంటే ఆ బాధలు నువ్వు ఒక జన్మలో భరించలేవు అని చెప్పేసంటే, ఎన్ని ఏమైనా సరే నేను ఉంటాను, నేను భరిస్తానని చెప్పేసి బాబా పెట్టిన అనేక పరీక్షలకి ఆయన నెగ్గుకొని చివరికి బాబాలో ఐక్యమయ్యాడు. బాబా కృపకు పాత్రుడయ్యాడు. అంటే ఎంతటి సహత అతను బాబా ఒక సందర్భంలో చెప్పాడు, ప్లేడర్‌కి నేను పెట్టిన బాధలు నేను ఏ శిష్యుడికి కూడా పెట్టలేదన్నాడు. అంటే అంతటి బాధలు పెట్టినా కూడా ఆయనలో తన యొక్క ఏకైక దృష్టి ఏంటి అంటే భగవదైక్యం, మోక్షం.
ఈ జన్మలో బాబా ఇక జనన మరణాలు ఉంటానికి వెళ్ళేది. ఇదే ఆఖరి జన్మ అవ్వాలి. అంతటి సహసహకారం ఉన్నట్లయితే ఆయన కృప తప్పకుండా మన మీద పడుతది. అప్పుడు మనం ఆహ్, మనలో ఆయనలో విలీనం అయిపోతాం. అది తహత ఉండటం అనేది దానేమిటంటే మనకి ముందు జన్మల నుంచి ప్రిపేర్డ్‌నెస్ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ మనకు కూడా ఒక నిశ్చయభావం ఉండాలి. మనకి ఏదో ఈ సంసార తాపత్రయాల్లో కనుక మునిగిపోవాలి. ఇవి ఇదేలాగా, అదేలాగా అనుకుంటే ఎప్పుడు సాధ్యం కాదు. మెహర్ బాబా అనేక సార్లు చెప్పాడు. ఈ సంసార తాపత్రయాలే ముఖ్యం అనుకున్నట్లయితే నువ్వు నా దగ్గరకొచ్చిన ప్రయోజనం ఏంటి? నువ్వు లేకపోతే నీ కుటుంబం ఉండదా? నువ్వు లేకపోయినా నీ కుటుంబం సపోజ్ నువ్వు సడెన్‌గా చనిపోతావు. ఏమైపోతారు? ఏ భగవంతుడు లేడా వాళ్ళని చూసుకోవటానికి? అని చెప్పేసి అనేక సందర్భంలో చెప్పడం జరిగింది. అంటే సహజంగా మనకు రాదు అనుకోవటం లేదు. తెచ్చుకోవటమే మనం. తెచ్చుకునే తహత తెచ్చుకునేటువంటి మనస్తత్వం, నిశ్చయ భావం మనలో కలగాలి. అది లేకపోతే అది మనలోటే గాని బాబాను మనం అనటానికి లేదు. అందుకని ఏం చెప్తున్నాడు ఈ 12 సూత్రాల్లో అటువంటి తహతను నీవు నా ఎడల కలిగి ఉండు అని చెప్పేసేసి మొట్టమొదటిగా అంటే కొద్దిమంది వ్యక్తులు ప్లేడర్ అని గాని, కైకోబద్ గాని అలాగా జీవితంలో వాళ్ళు బాబా గురించే జీవించారు. బాబా గురించే మరణించారు. అట్టి వాళ్ళకి ఆయన యొక్క దివ్యత్వం అనుభూతి పొందారాళ్ళు. ఇక నెక్స్ట్ ఏంటంటే మనశ్శాంతి. పీస్ ఆఫ్ మైండ్. నెక్స్ట్ పీస్ ఆఫ్ మైండ్ అంటే మనశ్శాంతి అంటే అంత ఈజీ ఏం కాదు కదా! మనసు ఎప్పుడూ కూడా శాంతి అనేది పొందదు. అది ఎప్పుడు ఏదో లోటుపాటుల్ని ఎత్తి చూపిస్తుంటది. ఒకసారి బాబా దగ్గరికి ఒక ఆయనొచ్చి ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ అన్నాడు. ఐ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ అంటే నువ్వు రాంగ్ అడ్రెస్‌కొచ్చావన్నాడు బాబా. అదేంటి బాబా నువ్వు భగవంతుడే గదా! నువ్వు పరమశాంతిని నువ్వు ప్రసాదిస్తావు. అలాంటిది పీస్ ఆఫ్ మైండ్ నువ్వు రాంగ్ అడ్రెస్ అంటావు. నువ్వు భగవంతుడివే కదా! అంటే కాదమ్మా. హ్మ్. మనస్సు అనేది ఉన్నంత కాలం నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అంచేత ఏంటంటే ఐ విల్ బ్రేక్ ది మైండ్. మన అన్లెస్ ది మైండ్ ఈస్ బ్రోకెన్ యూ విల్ నాట్ గెట్ పీస్ ఆఫ్ మైండ్. సో, నా దగ్గరకొచ్చినట్లయితే ఐ విల్ మేక్ ది మైండ్ మొత్తం ముక్క పీసెస్ అన్నాడు బాబు. నీకు మనశ్శాంతి కావాలంటే నీ మనస్సును ముక్కలు చేసేస్తే తప్ప నీకు మనస్సు అమనస్క స్థితి అంటాం చూడండి. ఆ యొక్క మనోనాశ్ కాలిక అది. ఆ మనోనాశ నీకు సిద్ధించదు. అప్పుడు నీకు పరమశాంతి వస్తది. అంతవరకు కూడా నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ పీస్ ఆఫ్ మైండ్ రాదు. అయితే ఇక్కడ ఈ సందేశంలో మెహర్ బాబా చెప్పేదేమిటంటే అటువంటి పరమశాంతి గనక రావాలి అంటే ఘనీభవించిన అంటే ఫ్రీజ్డ్ సరస్సు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మానస సరోవర్ లాంటి సరస్సు ఉంటది. అది ఫ్రీజ్ అయిపోయింది. మీరు ఏమైపోయినా సరే అక్కడ వాతావరణానికి గడ్డ కట్టుకుపోయేది. దాని మీద మీరు రాయేసిన ఒక ఏది మనుషులు వెళ్ళినా కూడా అది చలనంలో ఉండదు. రాక్ లైక్ ఫెయిత్ లాగా ఉండాలి. అటువంటి నీ మనస్సు మీ జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ సరే, మనస్సు ఎక్కడ కూడా చలనం రాకూడదు. ఆయన మీద ఉన్నటువంటి ఆ యొక్క భక్తి భావం గాని, ఇది గాని ఎక్కడ కూడా చలించకూడదు. మన జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటుంటాయి. అప్పుడు మనం ఖచ్చితంగా ఆ టైంలో బాబా కొంచెం సాయం చేయటం లేదేంటి? ఇలా పరీక్షలు పెడుతున్నావేంటి? అన్న ఆలోచన రాకూడదు. ఘనీభవించిన మనస్సు ఆ రకంగా ఉండాలి. బాబాని ఏదైనా నీ యొక్క ఇచ్ఛయ. రామకృష్ణ పరమహంస ఒక సందర్భంలో ఏ వ్యక్తి అయితే ఓ భగవంతుడా! నీ ఇచ్చే నెరవేరుగాక అని అంటాడో ఆ ఎట్టి వ్యక్తి బాగా ముక్తిని గాని, మోక్షం అంటే లేదా లిబరేషన్ గాని చాలా తొందరగా పొందుతాడు అని రామకృష్ణ పరమహంస ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. అదే మెహర్ బాబా కూడా ప్రతి దానికి నీ ఇచ్చ నెరవేరుగాక, నీ ఇచ్చ నెరవేరుగాక అని చెప్పి మీరు నాతో చెప్తూ ఉండాలి. నా ఇచ్చ నెరవేరాలి. నా ఇచ్చ నెరవేరితే నిన్ను
నిన్ను తొందరగా గట్టెక్కించడానికి నాకు మీ ఇచ్చ నెరవేర్చా. మన ఇచ్చ గనక మన సొంత ఇచ్ఛలంటే మనకు సుఖశాంతులు కావాలి, అన్ని పేరు ప్రతిష్టలు కావాలి, అష్టైశ్వర్యాలు కావాలి. అంటే మనకు అక్కర్లేదంటే ఏమీ లేదు. ఇవి కావలసినంత కాలం మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ఆయన కృప కలగదు. ఇవన్నీ వదిలేసిన రోజునే ఆ ఎన్ని ఉన్నా లేకపోయినా, ఉన్నవన్నీ పోయినా అష్టై సర్వేశ్వరుడు కావాలంటే సర్వము పోవాలట. ఇది బాబా సందర్భంలో చెప్పిన సెంటెన్స్. సర్వేశ్వరుని కృప నీకు కావాలంటే నీకున్న సర్వము పోవాలి. అప్పుడు మాత్రమే సర్వేశ్వరుని కృప కలుగుతుంది. అటువంటి స్థితి సంప్రాప్తించినా కూడా మనం మన మనస్సులో ఆయన ఎడల ఎటువంటి మనోభావన లేకుండా నీ ఇచ్చయ నెరవేరుగాక, నీ ఇచ్చయ నెరవేరుగాక. శ్యామ్ తబ్రీజ్ అని చెప్పేసి ఒక పెర్ఫెక్ట్ మాస్టర్ కథ బాబా చెప్పడం జరిగింది. అది ఎలా ఉంటుందంటే అతను ఒక ఇరాన్లో ఒక సద్గురు అతను ప్రతి దానికి కూడా అలా ఇచ్చే జరుగుతుంది. అలా నీ ఇచ్చయే జరుగాక, అలా నీ ఇచ్చే జరుగాక. అతనికి భార్య, 7 పిల్లలు, పెద్ద పెద్ద వ్యాపారాలు, చాలా ధనవంతుడు అనమాట. అయితే ప్రతి దానికి కూడా బాబా నీ ఇచ్చే, ఓ భగవంతుడా నీ ఇచ్చే జరుగుగా నీ ప్రతి దానికి అంటూ ఉండేవాడు. ఆ ఊర్లో అంటే దీనికి మనస్సు పీస్ ఆఫ్ మైండ్ అంటే ఎలా ఉండాలి ఫ్రోజన్ మనస్సు అనేది ఇది ఒక మంచి చక్కటి ఉదాహరణ. అతను ఊళ్ళో వాళ్ళందరూ అంటారు ఆయన్ని, అన్నీ ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, అందమైన భార్య, 7 సంతానం, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, గొప్ప గొప్ప బిల్డింగులు అన్నీ ఉన్నాయి. అంచేత ఇలాంటోడు అలా నీకే అంత నీ ఇచ్చే జరుగు అంటూ ఆశ్చర్యం ఉన్నది. జీవితంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే కదా అతను అప్పుడు నీ ఇచ్చే జరగగాక అని అంటాడు, అనగలిగేటప్పుడు అని చెప్పేసి వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు. అలాగ అనుకుంటూ ఉంటుండగా కొంతకాలానికి భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత కొంచెం మనిషి ఎంతైనా ఇదవుతాడు కదా! కానీ అప్పుడు కూడా అలా నీ ఇచ్చే జరుగుగాక. వీళ్ళు ఈ ప్రజలు భార్య పోతే పోయింది దేవున్నది. ఇంకా పిల్లలున్నారు, ఐశ్వర్యాలున్నాయి, ఆయనకి లోటేమీ లేదు, హాయిగా జీవిస్తున్నాడు కదా! అంచేత ప్రతిదానికి అల్లా నీ ఇచ్చే నెరవేరుగాక అంటంలో ఆశ్చర్యం ఉందిలే అంటాడు. కానీ స్టేజ్ బై స్టేజ్ 7 కొడుకులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోయారు. చనిపోయి నిజంగా జరిగిన స్టోరీ అండి. కానీ ప్రతిసారి కూడా ఓ అల్లా నీ ఇచ్చే నెరవేరుగాక అన్నాడు. ఆ తర్వాత అతను మొత్తం ఐశ్వర్యాలు మొత్తం అన్నీ పోయినాయి. వ్యాపారాలు పోయినాయి. ఉన్న బిల్డింగులు పోయినాయి. చివరికి ఉండటానికి ఇల్లు కూడా లేదు. ఏకాకైపోయాడు. అప్పుడు కూడా ఇతను అలా నీ ఇచ్చే నెరవేరుగాక అంటుంటే అప్పుడు ప్రజలు గుర్తించారు, ఇతడు నిజమైనటువంటి భక్తుడు. మనం ఊహించినట్టుగా ఏది అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అన్నీ లేనప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఆ భగవంతుడి మీదే అతను ఎక్కడా కూడా గురి తప్పలేదు. అది ఫ్రోజన్ మైండ్ అంటే అలా ఉండాలన్నమాట. అతను తర్వాత పెర్ఫెక్ట్ మాస్టర్ అవ్వడం జరిగింది. అయితే అది పీస్ ఆఫ్ మైండ్‌కి అంటే ఇలాంటి మనకి బాబా చరిత్రలో కూడా అనేక మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎన్ని ఈ సంఘటనలు ఎంతమంది జీవితంలో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ జరిగినా కూడా బాబా ఎడల ఎక్కడ ఈ సంకోచం కానీ ఎటువంటి ఇది కానీ బాబాని కనీసం బాబాతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చెప్పని బాబా ప్రేమికులు, మహాప్రేమికులు ఉన్నారు. అది అటువంటి వాళ్ళకి అలా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా నన్ను అనుభూతి చెందగలరు. అంటే అట్టి వాళ్ళు మాత్రమే అనుభూతి చెందుతారు. అంటే మనకు ఆ అనుభూతి లేదు అంటే మనకి అంతటి ఇది తహతహ కానీ అంతటి ఈ మనస్సు అంటే మనోనిశ్చయత లేదు మనకి. ఉంటేనే ఖచ్చితంగా మనకి కూడా ఆ అనుభూతి బాబా చెప్పాడంటే ఆ లక్షణాలు మనలో ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా ఆ అనుభూతి బాబాని అనుభూతి చెందగలం మనం. అది పీస్ ఆఫ్ మైండ్ అంటే నీ మైండ్ ఏ రకంగా ఉన్నట్లయితే ఫ్రీ అంటే ఎక్కడా కూడా మనస్సులో ఎటువంటి
ఇక భావాలు రాకూడదు. మన మనస్సు చూడండి ఇది ఫ్రీజన్ అంటే ఇంకేమీ లేదు. కంప్లీట్ బ్లాంక్. కంప్లీట్ బ్లాంక్. అలాంటి మైండ్ గనుక ఉన్నట్లయితే అంటే మనకు కష్టం వచ్చిందంటే గబగబా ఇబ్బంది ఇది మనసంతా రకరకాలుగా చలించిపోతది. అది ఆ చలనం ఉండకూడదు. అలా ఉన్నట్లయితే నన్ను అనుభూతి చెందగలవు అని బాబా చెప్పడం జరిగింది. ఇక మూడోది హ్యూమిలిటీ వినయం. అంటే ఏ స్థాయిలో వినయం కనుక బాబా ఎడల మనకి ఉంటే బాబాని ఆయన నన్ను తెలుసుకోగలము. భగవంతునిగా తెలుసుకోగలం. ఎటువంటి వినయం ఉండాలి? వినయం అంటే మామూలు వినయం కాదు. ఆర్డినరీ వినయం అంటే ఏదో చిన్న చిన్న వినయాలు మనకుంటే ఒక స్థాయిలో ఉండే వినయం ఉంటది అంతే మనందరిది కూడా. అయన్నీ కూడా సంపూర్ణ వినయము కాదు. నిజమైన వినయం కూడా కాదు మనెవరిది కూడా. అయితే ఈ నిజమైన వినయం ఎలా ఉండాలంటే ఏ ఆకృతిలోనైనా మలవటానికి వీలయ్యే మట్టికి ఒక మట్టి ఉంటది. మట్టిని మనం ఏ ఆకృతిలోకి మలిచినా కూడా ఆ ఆకృతి వచ్చేస్తది. అలా మనం ఎవరైనా మన మనస్సు మనం సిద్ధంగా ఉందా? అన్నీ అనుకూలంగా ఉంటేనే మనకి వినయం. చిన్న చిన్న తేడా వచ్చిందంటే ఖచ్చితంగా అవి ఈ వినయాలు ఇవన్నీ కూడా పక్కకెళ్ళిపోతాయి. కానీ ఆయన ఎడల ఎంతటి వినయం ఉండాలి? ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా బాబా ఎడల, బాబా సందేశాల ఎడల, బాబా ఆజ్ఞల ఎడల తూచా తప్పకుండా మనం ఆచరిస్తూ ఉన్నట్లయితే అది వినయం అంటే. ఇప్పుడు మై విష్ ఇచ్చాడు బాబా. అవన్నీ కూడా మనం పాటించి తీరాలి. ఆయన లేడు గదా! అనేసి లేకపోతే ఏదో చాలా తేలిగ్గా తీసుకున్నట్లయితే ఇక వినయం ఎలాగవుతది? హౌ టు లవ్ గాడ్ ఇచ్చాడు బాబా. అవన్నీ ఎవరికి? మన కోసం ఇచ్చినవి అవన్నీ కూడా. కనీసం మై లవ్, మై విష్ అండ్ హౌ టు లవ్ గాడ్ ప్రతి మెహర్ బాబా ప్రేమికుడు తెలుసుకోవాలి. మరియు కొంతైనా ఆచరించాలి. అయితే 100% గాని ఆచరించినట్లయితే అది హ్యూమిలిటీ. బాబా ఎడల మనం నిజమైన వినయం చూపించిన వాళ్ళు. ఆయన ఇప్పుడు శరీరంతో లేకపోయినప్పటికీ కూడా ఆయన నేనెప్పుడు లేకపోలేదు. ఎప్పుడు గతంలో ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, భవిష్యత్తులోనూ ఉన్నాను. ఉన్నది నేనొక్కడినే. నువ్వే వస్తూ పోతూ ఉన్నావు అని బాబా మనల్ని అనేక సార్లు చెప్పారు. అంచేత మనకి ఎంతటి వినయం ఉండాలంటే ఏ ఎటువంటి సందర్భం ఎలాంటిదొచ్చినా సరే దాంతో సర్దుకుపోవాలి. మన జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగినా అంతా నీచే అని చెప్పేసి చూడండి శ్యామ్ సబ్రీజ్ ఏ రకమైన వినయాన్ని చూపించాడో అంతటి వినయం కనుక మన జీవితాల్లో ఉన్నట్లయితే బాబా మండలి వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వినయం? అంతటికి మించే ఎలాంటి వినయం మనం తెలుసుకున్నాం మనం. మామూలు వినయం కాదు కదా! అటువంటి వినయం కనుక ఉన్నట్లయితే బాబా ఎవరో మనకి దాన్ని చెప్తున్నాడు బాబా. అలాంటి వినయం కనుక ఉన్నట్లయితే నీవు నన్ను భగవంతునిగా తెలుసుకుంటావు. మరి మండలి వాళ్ళు ఎవరో మెహర్ బాబా వెళ్ళిపోమన్నా సరే ఆయన ఎవరో కూడా బయటకు వెళ్ళేవారు కాదు. ఎందుకనంటే ఆయన భగవంతుడు సాక్షాత్ పరమాత్మ, సాక్షాత్ భగవంతుడు అని వాళ్ళకి తెలిసింది. ఎందుకు తెలిసిందంటే అంతటి వినయంతో వాళ్ళ జీవితాలను ఆయన వద్ద జీవించారు. ఆయన పర్యవేక్షణలో అది సాధ్యం అనుకోండి. ఇప్పుడు కూడా మనకి కనీసం మై విష్ అండ్ హౌ టు లవ్ గాడ్ ఈ 2 అయినా కనీసం మనం ఇదే కాకుండా 10 కమాండ్మెంట్స్ లాగా మనం 10 ఆజ్ఞలు కూడా మెహర్ బాబా ఇచ్చారు. అలాగే ఇలా కొన్ని ఇచ్చారు. ఏమైతే అవన్నీ కూడా నా ప్రేమికుడు అన్నవాడు వీటిని చెయ్యాలి అని చెప్పి ప్రేయర్స్ ఇచ్చారు. ప్రతిరోజు అంటే వినయం అని అంటే ఆయన దేనికి ఇచ్చాడు మనకు ఆ ప్రేయర్స్? కనీసం ప్రతిరోజు వాళ్ళని ఎంతో హృదయపూర్వకంగా ఆ ప్రేయర్స్ ఆయన్ని మనం చెయ్యాలి. వినయం అంటే ఆయన ఇచ్చిన ప్రతీదీ కూడా మనం ఆయన ఎడల ఆ వినయంతో కనుక పాటించినట్లయితే అప్పుడు ఆయనకి దివ్యత్వాన్ని మనకి ఆయన రుచి చూపిస్తాడు. ఇక డెస్పరేషన్. డెస్పరేషన్ అంటే నిస్పృహ. నిరాశ, నిస్పృహలు. అయితే ఇది ఎలాంటి పరిస్థితులు జీవితంలో వచ్చినట్లయితే అంటే బాబా చెప్తుంది ఏంటంటే, మానవుడికి ఒక ఆత్మహత్య చేసుకోవాలని ఒక నిస్పృహ కలిగిందనుకోండి. ఇక నేను ఎలాంటి పరిస్థితి వస్తది? ఇక భరించలేని కష్టాలు.
ఇంకా ఇది నేను ఈ ఇంతటి బాధల్ని భరించలేను అని చెప్పేసి అని అనుకున్నవాడు, వాడు ఇక రెండో మార్గం అతని దృష్టిలో కనిపించక ఆత్మహత్యకు పాల్పడుతుంటాడు. అంతటి నిస్పృహ భగవ బ జీవితం ఎడల కాదు. భగవంతుని ఎడల భగవంతుడైన మెహర్ బాబా ఎడల, బాబా నీ యొక్క కృప లేనిదే, నిన్ను నేను సందర్శించినదే, నీ కృప నాకు రాకపోతే, నీ నా జీవిత లక్ష్యం మోక్షం నాకు సిద్ధించకపోతే నేను ఇక బతకను. అంటే ప్రాపంచిక జీవితం మీద నిరాశ కాకుండా బాబా ఎడల ఎంతటి నిరాశ కావాలి. అంటే ఇక బాబా లేకపోతే నేను ఉండలేను. బాబాయే నా నిత్య జీవితం. క్షణ క్షణం కూడా ఆయనే. బాబా నువ్వు లేకుండా నేను ఉండలేను. నీ కృప నాకు అనుక్షణం అనుభవించాలి. అంత లేకపోతే నేను ఉండలేను. అంతటి నిస్పృహ కనుక బాబా ఎడల కానీ ఉన్నట్లయితే అటువంటి వ్యక్తికి బాబా దర్శనమే ఇస్తాడట. అంటే బాబా ఇంక నువ్వు నేను అంటే అంటే నిరాశ నిస్పృహలు అంటే అనేక మంది బాబా ప్రేమికులు నేను కొన్ని వీడియోల్లో చూశాను. బాబా నువ్వు కనుక ఉదాహరణకు తారాబాయి. నేను తారాబాయిని మీరందరూ చూసుంటారు. మెహరాబాద్‌లో మొన్నటి వరకు ఉండేది. ఆవిడ బాబా ఒక ఫోటో ఇచ్చాడు. ఎప్పుడు నన్ను నీకే కష్టం వచ్చినా సరే, ఈ ఫోటోలో నన్ను నువ్వు పిలువు. నేనొచ్చేస్తాను. అంటే ఆవిడ బాబా ఒకసారి ఆస్ట్రేలియాలో ఉండగా, ఆ ఫోటోను నేను స్వయంగా ఆ ఫోటో ఫోటో కూడా తీశా. ఆవిడదే నాకు పలానా కష్టం వచ్చింది. బాబా నువ్వు పిలిచింది. ఆవిడకి బాబా ఆస్ట్రేలియాలో ఉన్నట్టు కూడా తెలీదు. కానీ బాబా వెంటనే ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమైపోయి ఆవిడ కష్టం వచ్చి చెప్పుకున్నది వెంటనే తీర్చేసాడు. అంటే ఎంతటి తహత ఆవిడ బాబా ఎట్లా ఉన్నది. ఆవిడకి అంత అంటే డబ్బులు లేవట. అది అప్పుడు మేము అడిగాం. అడిగితే అస్సలు పైసా లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. తన సిస్టర్ పిల్లలు బాబా అప్పచెప్పి పెంచమని చెప్తే ఎలా పెంచను? ఒక్క రూపాయి నాకు ఆదాయం లేదు. ఒక ఆస్తి లేదు. ఏమీ లేదు. అంతటి నిస్పృహలో నేను ఎలా బతకను బాబా అని చెప్పేసి ఆ ఫోటోలో నుంచి బాబాని అడిగితే వెంటనే ప్రత్యక్షమయ్యాడు. అంటే దీనిని బట్టి ఇక్కడ అంతటి పరిస్థితుల్లో మనం కనుక అడగాల్సిన రీతిలో ఆయన తలుచుకున్నట్లయితే తప్పకుండా బాబా ప్రత్యక్షం అవుతాడు. అలాగే ఎంతో మందికి ప్రత్యక్షమైన మనకి లార్డ్ మెహర్‌లో మనకి సంఘటనలు ఉన్నాయి బాబా సాహిత్యంలో. అంతటి డిస్పరేషన్ ప్రతి అని బాబా ఎడల ఉండాలి. మామూలు నిస్పృహ కాదు. నువ్వు కనుక రాకపోతే నేను చనిపోతాను అన్న రీతిలో ఉండాలి. అంటే చనిపోవటం గురించి కాదు. అంతటి నిరాశ నిస్పృహలు బాబా ఎడల గనుక ఉన్నట్లయితే ఇక అటు వ్యక్తికి కంపల్సరీగా బాబా దర్శనమిస్తారు. నేను నేను మీరందరికి కూడా తెలిసే ఉంటది. బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు కొద్ది మందికి తెలియక వెళ్ళలేకపోయారట. వాళ్ళు నేను కాంటాక్ట్ చేసినప్పుడు తెలియక వెళ్ళకపోతే తర్వాత తెలిసాను. తెలిస్తే ఇక వాళ్ళని ఏమిటంటే అనవసరంగా అయ్యయ్యో! ఆఖరి దర్శనం చేసుకోలేకపోయినా నేను అని చెప్పేసేసి వాళ్ళు ఇక ఎంత డెస్పరేట్ అయిపోయారంటే ఇక చాలా చాలా బాధపడిపోయారట. బాధపడిపోతే బాబా కార్‌లో వచ్చేసాడట. వైజాగ్‌లో ఒకాయన బాబా కార్‌లో ఆయన ఇంటికొచ్చేసాడు. అక్కడ బాబా బాడీ ఉంటే ఇక్కడ రూపం దాల్చి ఇక్కడ బాబా కార్‌లో వచ్చేసి "నువ్వేం బాధపడకు. నీవు రాలేకపోయావు. నేనే వచ్చేసాను." అంటే అదన్నమాట. ఆ రీతిలో బాబా ఎడల కనుక మనకు ప్రేమ, ఆ యొక్క నిస్పృహ గనుక ఉన్నట్లయితే ఆయన తప్పకుండా మనకి దర్శనం ఇస్తాడు. అలా బాబా జీవిత చరిత్రలో ఎంతమందికో దర్శనం అలాగా ఇచ్చాడు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ విశ్వాసం. విశ్వాసం అంటే ఫెయిత్. ఫెయిత్ అంటే బాబా ఎడల ఫెయిత్. ఎలాంటి ఫెయిత్ ఉండాలి? మనకి అనుకున్నవన్నీ జరిగితే ఫెయిత్ ఉంటది. లేకపోతే సన్నగిలించారు. కొన్ని సార్లు బాబా నిజంగానే దేవుడా? లేకపోతే కొన్ని సార్లు ఆయన దేవుడు అయ్యుండొచ్చు. ఇలాంటి బాబాయే చెప్పాడు. ఒకసారి ఇలాగా, ఒకసారి అలాగా ఉన్నట్లయితే అది విశ్వాసము కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్లకాలమునందును నీ జీవితంలో నా ఎడల కొన్ని విశ్వాసము
లిప్తపాటు కూడా సడలకూడదు. లిప్తపాటు కూడా నేను భగవంతుడు మెహర్ బాబా కాదా అన్న సందేహమే రాకూడదు. వచ్చిందంటే అది విశ్వాసం కాదన్నాడు బాబా. దానికి ఈ దీంట్లో ఇక్కడ ఏం చెప్తాడంటే, ఇప్పుడు కళ్యాణ్ మనందరికీ తెలుసు, సమర్థ రామదాస్ ఆయన సద్గురు, శివాజీ యొక్క సద్గురు కూడా ఆయనే. ఆయనకి అతి ప్రియమైనటువంటి శిష్యుడు కళ్యాణ్ అని ఒక అతను ఉండేవాడు. ఈ కళ్యాణ్ తోటి పట్టపగలు అతను కావాలని దీన్ని చీకడైపోయింది అని కళ్యాణ్ తోటి ఈ సమర్థ రామదాస్ సద్గురు అంటాడు. అతను చీకటిని ఇదేంటి బాబా పగలు కదా ఇప్పుడు చీకటి అయిపోయిందని అనలేదు ఆయన. చీకటిని అనుభవించేటట్టు తడుముకుంటూ దీపం తెచ్చేటట్టు. అంతే తప్పేసి ఇప్పుడు ఏదో ఆయన అన్నాడు కదా, మనం ఖచ్చితంగా మనం దాన్ని ఒప్పుకోవాల్సిందే అలాంటి వినయం కాదట అది. ఆయన అన్నాడంటే ఆయన చీకటిని వెలుతురు కనిపించట్లేదు అతను. ఆ చీకటిలోంచి ఏ రకంగా తడుముకుంటూ వెళ్తామో మనం, ఆ రకంగా తడుముకుంటూ వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించేటట్టు. అది గురువు ఎడల ఉండాల్సిన విశ్వాసం. ఆయన ఏది అంటే అదే. ఇక దాంట్లో ఆయన మాటకి ఇక రెండో తలంపే రాకూడదు. ఒక ఆజ్ఞ ఇస్తాడు బాబా కూడా అనే సందర్భంలో. ఒక ఆజ్ఞ ఇచ్చి రెండో ఆజ్ఞ కూడా తర్వాత వెంటనే ఇస్తాడు. ఏదంటే నువ్వు నేను చెప్పిన దానికి నువ్వు మరోలో చేసావంటే తప్పైంది బాబా అనాలే తప్పిస్తే, నువ్వు ఇలా చెప్పావు బాబా, నువ్వు అసలు గురువుని ప్రశ్నించే మాటే రాకూడదు. అలాంటి కనుక విశ్వాసం కనుక బాబా ఎడల కనుక ఉన్నట్లయితే నేనెవరో నీకు నిజంగా తెలుస్తుంది. విశ్వాసం అంటే నేను భగవంతుడినని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అలాంటి విశ్వాసం కనుక రాక్ లైక్ ఫెయిత్ అన్నారు బాబా. రాక్ లైక్ ఫెయిత్ అంటే రాతి లాంటి విశ్వాసం. రాతి ఒక చోట అలా పడేస్తుంది. అది వానొచ్చినా మామూలుగా ఎండైనా చలి అయినా ఆ కదలదు. అది ఆ రాతి అలాగే ఉంటుంది ఒకే చోట. ఫెయిత్ కూడా ఆయన బాబా ఏడలో మన ఫెయిత్ కూడా మనకి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా బాబా ఈ భగవంతుడు అంటాం, ఈయన మన వెనకాల ఉన్నాడు అంటున్నాడు, మరి ఇదేంటి ఏం కష్టాలు వచ్చాయి అన్న మాటే అన్న ప్రశ్నే తలెత్తిందంటే మనకు ఆయన మీద విశ్వాసం లేదు. బాబా కూడా ఒక సందర్భం అనేక సందర్భంలో చెప్పాడు, మీరందరికీ నా ఎడల విశ్వాసం చాలా వెంట్రుకపాటి విశ్వాసం మాత్రమే ఉన్నది. ఈ వెంట్రుకపాటి విశ్వాసం కూడా ఎక్కడ తెగిపోతుందో అని చెప్పేసి నేను ఎప్పుడు కాపాడుతూ ఉన్నాను. ఆ కారణం చేతనే మీరు నన్ను అంటిపెట్టుకుని ఉండగలుగుతున్నారు. అంటే మన విశ్వాసం ఆ రేంజ్‌లో ఉంది. అలాంటి విశ్వాసం ఉంటే బాబా యొక్క నిజస్వరూపాన్ని బాబాను మనం తెలుసుకోలేం. మనం మామూలుగా నమ్ముతున్నామో తప్పిస్తే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే అలాంటి విశ్వాసం కాదు. రాక్ లైక్ ఫెయిత్. ఆయన 100% భగవంతుడు, 100% అవతారుడు. మన యొక్క ఈ స్వస్వరూపం. అలాగే ఆయన ఏకైకుడు, ఉన్నతోన్నతుడు. ఆయన ఏదైతే తను నేను ఇది అది అని చెప్పాడో అవన్నీ 100% మనం ఆయన మీద నమ్మి తీరాలి. ఎక్కడ కూడా సందేహాలు కానీ ఏ సందర్భంలో కూడా సందేహించకూడదు. ఒక సందర్భంలో ఇలాగొచ్చి మనసు పరి విధాలు పోకుండా నిగ్రహం ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు నన్ను తెలుసుకోగలవు అని చెప్పేసేసి బాబా చెప్పడం. 5 అయిపోయిందండి. తర్వాత రేపు మిగతా తర్వాత చెప్పుకుందాం. జై బాబా అండి. అందరికీ జై బాబా. తప్పులుంటే గారు చాలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అంత చక్కగా, అంత క్లియర్ గా మాకు అందరికి బాధపడేలాగా అంత చక్కగా మీరు వివరిస్తున్నారు. రేపు కూడా దయచేసి రేపు కూడా లేదండి, దయచేసి రేపు కూడా మీరు ఈ మిగతా విషయాల్ని మాకు వివరిస్తారని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జై బాబా చెప్తాను. జై బాబా. జై బాబా అండి. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు ఎవరు నర్మద గారు ఉన్నారా అండి? జై బాబా, నర్మద గారు లైన్ లో ఉన్నారా? లేరనుకుంటాను. రాధాకృష్ణ గారు మీరు ప్రార్థనా గీతాన్ని, సారీ
రజని ఉన్నారా? రజని, మీరు హారతి ఇవ్వండి బాబాకి. జై బాబా రజని గారు. కూడా లేనట్టుంది. రాధాకృష్ణ గారు, మీరు బాబాకి హారతి ఇవ్వండి. జై బాబా అండి. జై బాబమ్మ. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించు మయా ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించబయా ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశింపగా పాహి శరణు